లోక్సభకు రాముడు రచన కంగన. ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున మెరిసిన తారలు. లోక్సభ ఎన్నికల్లో తారలు తళుక్కుమన్నారు. రామానంద్ సాగర్ రామాయణంలో శ్రీరాముడి పాత్రధారి బాలీవుడ్ నటుడు అరుణ్ గోవిల్ తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టనున్నారు. యూపీలోని మేరర్ నుంచి పోటీ చేసిన ఆయన ఎస్పీ అభ్యర్థిగా సునీతా వర్మపై 9,366 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ సినీ నటి, తెలుగులో కన్యాదానం, మావిడాకులు, నేను ప్రేమిస్తున్నాను వంటి చిత్రాల్లో నటించిన రచనా బెనర్జీ టీఎంసీ తరఫున విజయం సాధించారు. బెంగాల్లోని హూగ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె 74,048 ఆధిక్యాన్ని సాధించారు. బెంగాల్లో జాదవ్పూర్ నుంచి టీఎంసీ నుంచే బరిలోకి నిలిచిన బెంగాలీ సినిమా, టీవీ నటి సయానీ ఘోష్ 2.5 లక్షల ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఇప్పటికే ఓసారి రాజ్యసభ ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ మలయాళీ నటుడు సురేష్ గోపి కేరళలోని త్రిశూర్లో విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టున్నారు. హిమాచల్ ప్రదేశ్ మండీ స్థానం నుంచి బీజేపీ నుంచి రేసులో గెలిచినటువంటి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ 74,755 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భోజ్పురి నటుడు మనోజ్ తివారీ సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి కన్నయ్య కుమార్పై 122,135 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. బెంగాల్లోని అసన్సోల్ స్థానం నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ, ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా బీజేపీ అభ్యర్థి సురేంద్రజీత్పై విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి హేమమాలిని యూపీలోని మధుర స్థానం నుంచి 2,91,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రముఖ నటుడు, యూపీలోని గోరఖ్పూర్ సిట్టింగ్ ఎంపీ, రేసుగుర్రం సినిమాలో ప్రతినాయకుడు రవికిషన్ ఒరిజినల్ పేరు రవీంద్ర శుక్లా ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్పై 1,00,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. బెంగాల్లోని ఘటల్ నుంచి పోటీ చేసిన తృణమూల్ సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు దీపక్ అధికారి బీజేపీ అభ్యర్థి హిరణ్మయి చటోపాధ్యాయపై 1,75,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే భోజ్పురి నటుడు, నేపథ్య గాయకుడు పవన్ సింగ్కు బీహార్లోని కరాకట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. యూపీలోని అజంగఢ్ నుంచి భోజ్పురి నటుడు దినేష్ లాల్ యాదవ్ ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ చేతిలో 1,60,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీవీ నటిగా, మోడల్గా గుర్తింపు పొందిన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్మృతి ఇరానీ అమేధి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో 1,62,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తమిళనాడులోని విరుద్నగర్లో బీజేపీ తరఫున పోటీ చేసిన నటి రాధిక, అమరావతి నుంచి పోటీ చేసిన నవనీత్ కౌర్ ఓడిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.